మాది పల్నాడు జిల్లా ఈపూరు మండలం. అయితే మాది ఇనిమేళ్ళ. అమ్మాయికి 2 అబార్షన్లు అయ్యి ఇక ఎంతో ఏడ్చా నేను. అయ్యగారు చెప్పే వాక్యం విని ప్రతి ఒక్క రోజు కూడా వాక్యం విని, అమ్మా ఈసారి నువ్వు చింతపడకు, దిగులు పడకమ్మా, నువ్వు కోరుకున్న బిడ్డను ఎత్తుకొని వస్తావని చెప్పి అయ్యగారు ఎప్పుడు నాకు చెబుతూ ఉండేవాడు వాక్యం ద్వారాగా. ఇక అప్పుడు వాక్యం విన్నా నేను. తెగులు పడ్డ చేను గురించి విన్నా. ఇక ఆ చేను గురించి చెబుతుంటే, అయ్యా నిజమేనయ్యా, నా బిడ్డకు కూడా తెగులు పడిందయ్యా, నా బిడ్డకు కూడా పురుగు చంపయ్యా, నా బిడ్డ తెగులు తీసివేసేయ్యా, నా బిడ్డ బాగా దిగులేసుకొని బాగా అనారోగ్యం పాలైందయ్యా అని చెప్పి నేను ఎంతో ఏడ్చుకుంటే నా బిడ్డను స్వస్థపరిచిండు. నా బిడ్డకు మంచి ఆరోగ్యమైన బిడ్డ మగబిడ్డనిచ్చిండు. ఇది ఫస్ట్ సాక్ష్యం. రెండో సాక్ష్యం, మా మేనగోళ్ళు వాళ్ళ అన్న తరపున మగపిల్లలే, వాళ్ళ అత్త తరపున మగపిల్లలే. అయితే ఆ పిల్లకి 2 మగపిల్లలు. అయితే అత్తమ్మ నాకు కూడా అమ్మాయి పుట్టడానికి ప్రార్థన చేయ అత్తమ్మ అంది. అమ్మ నేను ఇట్లా సంగతి ఒంగోలు ప్రార్థన పోతున్నాను ఇసాకయ్య గారి కాడికి, అక్కడ ఏదనుకుంటే అది జరిగిద్దమ్మా అన్న. అంటే అత్తమ్మ మా గురించి కూడా చేయ అత్తమ్మ, నాకు అమ్మాయి కావాలని చేయ అత్తమ్మ అంది. నేను ఇంక చేసా. ఆ పిల్ల కూడా వాళ్ళందరూ తోడ ఒక్కతే ఆడపిల్ల పుట్టింది. అది ఒక సాక్ష్యం. ఈ దేవుడు సాక్ష్యం ఈ దీవించును గాక. ఇసాకయ్య గారికి నా వందనాలు.